చల్ల మిరపకాయలు ఎంతమందికి ఇష్టమండి? నాకైతే మా ఫ్యామిలీలో అందరూ కూడా ఇష్టంగా తింటారనమాట. పప్పు చేసుకున్నప్పుడు కానీ, సాంబార్ పెట్టుకున్నప్పుడు ఏదైనా అట్లాంటప్పుడు మాత్రం వడియాలు వేపుకుంటాం కదా! వడియాలతో పాటు ఈ చల్ల మిరపకాయలు కూడా వేపుకొని అన్నంలో తింటూ ఉంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. అసలు నిజంగానండి. హ్మ్. అన్నం తింటూ ఉంటే ఒక్కొక్క ముద్ద కొంచెం కొంచెం కొరుక్కొని ఈ మిరపకాయని మాత్రం చాలా రుచిగా, టేస్ట్‌గా ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా చేసుకోవాలి? ఈ చల్ల మిరపకాయలు నేనెలా చేస్తాను అనేది మీకు చూపిద్దామనుకుంటున్నా. అంతకన్నా ముందుగా అండి, ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్‌ని చూస్తున్నారో నా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. వేరే వాళ్ళకి గూడా షేర్ చేయండి. మేమైతే 2 కేజీల మిరపకాయలు తీసుకొచ్చానండి నేను. ఈ మిరపకాయలేంటంటే మరీ కారంగా కాకుండా, మరీ చప్పగా కాకుండా ఉండేటట్లుగా నేను తీసుకున్నాను. బజ్జీ మిరపకాయలైతే కొన్నిసార్లు చాలా చప్పగా ఉంటాయి. మనం వేపుకున్న అంత టేస్ట్ అనిపించవు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తింటారు కదా! మాకైతే కొంచెం కారం తగులుతా ఉంటేనే రుచి అనిపిస్తుందండి. అందుకని నేను ఇలాంటి మిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని, కడిగేసిన తర్వాత అండి, వీటన్నిటిని కూడా ఒక్కొక్క మిరపకాయగా తీసుకొని, పిన్నీస్ తీసుకొని మధ్యలో ఘాటులాగా పెట్టుకోవాలండి. ప్రతి ఒక్క మిరపకాయకి కూడా ఘాటు పెట్టుకోవాలి. మిరపకాయలన్నీ క్లీన్ చేసి చక్కగా పొడి బట్ట మీదేసి ఆరిపోయిన తర్వాత, మొత్తం కాయలన్నీ తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలాగా పిన్నీస్ ఏదైనా తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ప్రతి ఒక్క కాయకి కూడా ఇదే విధంగా ఘాటు పెట్టుకోవాలండి. ఎందుకంటే దాంట్లోకి మజ్జిగ, ఉప్పు అన్నీ ఎళ్ళి రుచికరంగా ఉండాలంటే మాత్రం కంపల్సరీ ఇలాంటి ఘాటు మాత్రం పెట్టుకోవాల్సిందే. కొంచెం టైం పడుతుంది చేసేటప్పుడు, కానీ తినేటప్పుడు మాత్రం మన శ్రమ అంతా కూడా వేస్ట్ కాలేదు, చాలా టేస్ట్‌గా చేసుకున్నాం అనిపిస్తుందన్నమాట. సంవత్సరానికి ఓసారి ఇలాగా చేసి పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటివి ముందెత్తునే మనం గాలి దుమ్ములు లేకుండా ఉన్నప్పుడే చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా, మనం రేపు వర్షాలు పడినాయి అనుకోండి, వర్షాకాలం అప్పుడు కూడా అంత పప్పు చేసుకొని, చారు పెట్టుకొని వేపించుకుంటే వడియాలు కానీ, చల్లమిరపకాయలు కానీ చాలా టేస్ట్‌గా ఉంటుంది, తినగలుగుతాం. బయట కొనుక్కున్నవి అయితే ఎన్ని కొన్నా కూడా మనకి నోటికి మనకు తగ్గట్టుగా రుచిగా ఉండవు కదండీ. మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటేనే అవి చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఈ మిరపకాయలన్నీ కూడా ఒక్కొక్క మిరపకాయగా మొత్తం ఘాట్లు పెట్టేశానండి. ఇప్పుడు ఒక గాజు సీసా ఒకటి తీసుకుంటున్నాను. గాజు దాంట్లో అయితేనే బాగుంటాయండి. లేనప్పుడు ఏం చేస్తాం, ప్లాస్టిక్ దాంట్లో అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే గాజు బాటిల్ ఉంది కాబట్టి ఆ బాటిల్లో చేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ముందుగా. ఇవి 2 కేజీల మిరపకాయలు అన్నాను కదండీ. నేను 2 లీటర్ల పెరుగు తీసుకున్నాను. చిక్కగా మజ్జిగ చేశానండి మొత్తం. పెరుగంతా కూడా పుల్లటి పెరుగు తీసుకోవాలి. దాంట్లోకి ఇలాగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ సాల్ట్ అనేది ఏంటంటే మిరపకాయలకి బాగానే పడుతుంది. మనం తర్వాత అంతా కలుపుకున్న తర్వాత కూడా ఒకసారి ఉప్పు ఎలా ఉందో అని చెప్పి చూసుకోవచ్చు. అంటే మరీ ఉప్పు బాగా పెట్టేసుకున్నారనుకోండి, ఉప్పగా అయిపోతాయి. అలా కాకుండా మన టేస్ట్‌కి తగినట్లుగానే ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా కలిపేటట్టుగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఇట్లా కలుపుకున్న తర్వాత నేను పసుపు ఎందుకు యాడ్ చేశానంటే, మంచి కలర్‌ఫుల్‌గా ఉంటాయని పసుపు వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి మజ్జిగలో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలాగా పసుపు కూడా అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని, దాంట్లోకి ఏమీ లేదండి, ఇప్పుడు మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఘాట్లు పెట్టి, ఆ మిరపకాయలు దీంట్లో పెట్టేయటమే. ఇలా అంతా కూడా ఒకసారి కలుపుకొని ఈ మిరపకాయలన్నీ కూడా దీంట్లో వేసేయటమేనండి. నేనైతే మా పాపకు కూడా కొంచెం పంపిద్దామన్నట్టుగా రెడీ చేస్తున్నాను. మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం అండి. నేను ఏది చేసినా కూడా మా అమ్మాయికి కూడా పెట్టాలి కదా అనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా మా పాపకు కూడా పంపిద్దామని నేను 2 కేజీల మిరపకాయలతో చేస్తున్నాను. ఇదంతా కూడా మనకి గాలి దుమ్ములు లేకుండా బాగా ఎండ ఫస్ట్ ముందెత్తునైతే ఎండ బాగా ఉంటుంది కదండి.
గాలి దుమ్ము వచ్చిందనుకోండి మొత్తం పాడైపోతాయి. అందుకని ముందుగానే పెట్టేసుకోవాలి. వడియాలైనా, చల్లమిరపకాయలైనా ఏవైనా కూడా. నేనైతే ఏదైనా చేయదలుచుకుంటే ముందెత్తునే చేస్తానండి. ఏదైనా చేయగలిగినంత వరకు చేసుకుంటాను. ఇలా అన్నీ కూడా దాంట్లో పెట్టేసుకోవడమే. ఇవన్నీ కూడా మజ్జిగలో ఒక 3 రోజులు ఊరాలండి కాయలన్నీ కూడా. ఈ 3 రోజులు కాయలు దాంట్లో ఊరినాయి అనుకోండి, ఆ మజ్జిగలో ఉన్న పులుపు, ఉప్పు అంతా కూడా ఈ కాయలు పీల్చుకుంటాయి అన్నమాట. అంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు 24 అవర్స్ గడిచిపోయిన తర్వాత మళ్ళా కాయలన్నీ కూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి. అలాగా ఒక 3 డేస్ ఉంచాలండి వాటిల్లోనే, మజ్జిగలోనే. ఉప్పు ఎలా ఉందో చూశాను. మరీ బాగా ఉప్పుగా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే కాయలకి పట్టలేదు కదండి. కాయలకి పడితే సరిపోతుంది. నా దగ్గర ఈ గాజు బాటిలే ఉందండి. అందుకని దాంట్లోకే కూర్చి పెడుతున్నాననమాట. కొంచెం పెద్దగా విశాలంగా ఉంటే బాగుండేదేమో, అయినా సరిపోతాయిలే అన్నట్టుగా దీంట్లోనే పెట్టేస్తున్నాను నేను. మళ్ళీ ఇంకొకటి ఎందుకులే అన్నట్టు. కొంచెం కాయలు నానినాయి అనుకోండి, దాంట్లో మగ్గినాయి అనుకో దగ్గరకు అయిపోతాయి కదా. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో లైక్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. కొంచెం వెడల్పుగా ఉండి కొంచెం మంచిగా ఫ్రీగా ఉంటే బాగుండేదేమో. నేనైతే ఇంకా ఇంతకన్నా తప్పదు అన్నట్టుగా ఈ బాటిలే ఉంది కాబట్టి ఆ బాటిల్లో సరిపోతాయిలే అని పెట్టానండి. ఇక అలాగే మూత పెట్టేస్తున్నాను. దీన్ని మళ్ళీ ఒక 24 అవర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూసారుగా ఎలా అయినాయో. 24 అవర్స్ అయిపోయిందండి. మళ్ళీ దీన్ని ఇప్పుడు అంటే మజ్జిగలో బాగా పైదాకా పెట్టాను కాబట్టి ఒకవేళ పొంగినట్టు అవుతాయేమో అన్నట్టు నేను కింద ప్లేట్ పెట్టుకున్నానండి. 24 అవర్స్ అయిపోయింది ఇప్పటికి. ఒక రోజు గడిచిన తర్వాత దీన్నంతా కూడా నేను మళ్ళీ కాయలన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుదాం అనుకుంటున్నాను. కలిపి మళ్ళీ బాటిల్లో పెడతాను. దాంట్లో కలపడానికి రావటం లేదు కాబట్టి నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. మొత్తం ఈ కాయలన్నీ కూడా దాంట్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ దీంట్లో పెట్టుకుంటానన్నమాట బాటిల్లో. ఇలా అయితే అంతా కూడా కలుస్తుంది అన్నట్టు కలుపుతున్నాను. ఇప్పుడైతే అన్నీ కూడా కలిసిపోయేటట్టుగా మంచిగా ఒకసారి కలుపుకోవాలండి ఇలాగా. మళ్ళీ అన్నీ కూడా ఇదే బాటిల్లో మళ్ళీ నేను పెడుతున్నాను దాంట్లోనే. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అడుగు కాయలు పైకి, పైన కాయలు అడుగుకి అన్నట్టుగా మొత్తం ఒకటే విధంగా మజ్జిగలో ఊరుతాయి కాబట్టి కంపల్సరీ కలుపుకోవాల్సిందేనండి. 3 డేస్ కూడా ఇలాగే చేయాలి. 3 రోజులు. 3 రోజులు అయిపోయిన తర్వాత ఎండలో ఎండపెట్టుకోవాలండి కాయల్ని. ముందైతే కాయలన్నీ పెట్టేసుకున్న తర్వాత మజ్జిగ ఉంటాయి కదండి, ఆ మజ్జిగని మళ్ళీ దాని మీద పోసేస్తున్నాను.
3 డేస్ అయిపోయిన తర్వాత అండి, ఇలాగ ఏదైనా జాలి బుట్టలో కాయలన్నీ కూడా వేసేసుకొని, ఇదిగోండి మజ్జిగ ఇంకా మిగిలినయి గదా! అవన్నీ కూడా మళ్ళా అదే బాటిల్‌లో పోసి పక్కకు పెట్టుకోవాలి. ఈ కాయలనైతే పైన ఎండలో ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలండి. బాగా ఎండేటట్టుగా పొడి బట్ట మీదేసి ఇట్లాగా అంతా గూడా విడివిడిగా చేసుకొని ఆరపెట్టుకోవాలి ఎండకి. నేనైతే మార్నింగ్ 9:00కి ఇట్లా ఎండపెడుతున్నాను. సాయంత్రం 5 దాకా కూడా బాగా మంచి ఎండ ఉంటుంది గదండీ! ఈవినింగ్ 5 వరకి కూడా అలాగే ఉంచేస్తాను. సాయంత్రం వరకి ఎండేటప్పటికి ఇదిగోండి కాయలు చూడండి ఎలాగా కలర్ మారినియో. కలర్ అయితే చేంజ్ అయినియి. ఇదిగోండి మజ్జిగ కూడా ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి గదా! దాంట్లోనే మళ్ళా ఈ కాయలు దాంట్లోనే వేస్తున్నానండి. అలాగా ఒక 2 రోజులు ఈ మజ్జిగ పట్టేంత వరకి గూడా మళ్ళీ కాయల్ని వేస్తూ, తీస్తూ ఎండబెట్టుకుంటూ ఉండాలనమాట. ఒకసారి అంతా గూడా మజ్జిగని తిప్పుకొని దాంట్లోనే ఈ ఎండిపోయిన కాయల్ని మళ్ళీ వేస్తున్నానండి. మళ్ళీ రేపొద్దున ఎండపెడతాను. ఇలా ఆ మజ్జిగ పట్టేంత వరకి గూడా ఒక 2 రోజులు, 3 రోజులు మనకి మజ్జిగను బట్టి ఎండబెట్టుకుంటూ ఉండాలండి దాంట్లో వేసేసి. మళ్ళీ రేపు మార్నింగ్ తీసి మళ్ళీ ఎండబెట్టుకోవాలనమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మజ్జిగంతా గూడా దానికి కాయలకి పడుతూ ఉంటుంది. ఉప్పు, మజ్జిగ అంతా గూడా. ఇలా నేను 3 డేస్ అలాగా ఎండబెట్టిన తర్వాత అండి, ఇంకా మజ్జిగ ఉన్నాయి కొంచెం మిగిలితే పారబోసేసి, అదే విధంగా ఒక 4, 5 రోజులు బాగా ఎండలో ఎండపెడితే గలగలలాడుతూ గూడా కాయలన్నీ గూడా ఎండిపోయినాయండి. మంచి సౌండ్ వస్తా ఉంటాయి మనం ఇట్లా పట్టుకుంటే. ఎందుకంటే బాగా ఎండితేనే కాయలు బాగుంటాయన్నమాట. వీటిని ఏం చేయాలంటే ఇంకా కొంచెం ఏదైనా పాలిథీన్ కవర్‌లో గానీ, మనకేదైనా డబ్బాల్లో గానీ పెట్టేసుకొని నిల్వ చేసుకోవటమే. మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ వేసుకొని, హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకెన్ని కాయలు కావాలో అన్నీ వేపించుకోవడమేనండి. సాంబార్ పెట్టుకున్నప్పుడు, పప్పు చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ చల్లమిరపకాయలు వేపుకొని అన్నం తింటూ ఉంటే మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ప్రత్యేకంగా ఇలాగా చాలా రుచిగా ఉంటాయన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి. నచ్చితే వీడియో